తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. విచారణను సిట్ కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరినట్లు సమాచారం. తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. విచారణను సిట్ కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. విచారణను సిట్ కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరినట్టు తెలుస్తోంది. ఇక ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తు పైన అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునుంది. మధ్యాహ్నం 3:30 జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్ల కూడా ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. సిట్ కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తు వేయాలనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు మొన్న వాదనలో విచారణలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత విచారణలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం చంద్రబాబు వైఖరి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతున్న రాజకీయాల్లోకి లాగొట్టంటూ పలికింది. రాజ్యాంగ పదంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలంటూ జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకి చెప్పారు. ఇలాంటి సున్నితమైన అంశాలు మాట్లాడే ముందు రెండో ఆప్షన్ కూడా తీసుకోవాల్సింది, రెండో సలహా కూడా తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మొత్తానికి లడ్డు విషయంలో నెయ్యి ఏదైతే ఈవో స్వయంగా చెప్పారు, కల్తీ వాడినట్టు రుజువులు లేవంటూ మళ్ళా సిట్టు వేయాల్సిన అవసరం ఏముంది, సిట్ చేసిన తర్వాత మళ్ళా మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందనే వాదనలో స్పష్టంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోపక్క ఈ సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషనర్ ఉన్నారో అతని తరపు న్యాయవాది రాజశేఖర్ సంపత్ తరపు రాఘవ్ అవస్థి, సురేష్ సవంకే తరపున సీనియర్ న్యాయవాదులు సోనియా మాథూర్ ముగ్గురు వాదనలు వినిపించారు. సో ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్, టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ రూత్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు మొన్న జరిగినాయి. సో ఈ రోజు ప్రధానంగా స్వతంత్ర దర్యాప్తు వేయాలా లేదా సిట్ కొనసాగించాలన్న దానిపైన స్పష్టత ఇవ్వండి. సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్టు రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వేసిందో దాన్ని నిలుపుదల చేసింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ.